ఎవరో నీ బేబీ పార్ట్ 7. ఇది నా బేబీ వాయిస్లా ఉందే అనుకుంటూ వెనక్కి తిరుగుతుంది. ఏంటి వాళ్ళని వార్నింగ్ చేస్తున్నా? నీ జాబ్ ఉండాలిగా ముందు అంటాడు నిఖిల్ నివ్యని. అంటే సార్ అది అంటుంటే హా ఏది అంటాడు. అదే సార్ నా జాబ్ ఉంది కదా, అదే నేను చేస్తున్నా అంది. ముందు నువ్వు కుదురుగా ఉండడం నేర్చుకో, తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అంటాడు నిఖిల్. ఆ రోజు అనుకోకుండా జరిగింది, ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వలేదు కదా అంటుంది కళ్ళల్లో కోపాన్ని చూపిస్తూ. ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఆ రోజు ఏమైందో. ఒక్కసారి అయితే పొరపాటు, ప్రతిసారి అంటే ఏమనాలి దాన్ని అన్నాడు నిఖిల్. అబ్బా వీళ్ళ ముందు పరువు మొత్తం తీస్తున్నాడు, అసలే మాట వినడం లేదు, ఇప్పుడు ఇంకా లెక్క చేయరు నన్ను అనుకుంటూ ఫేస్ డాల్గా పెడుతుంది నివ్య. ముందు డీసెన్సీ నేర్చుకో. ఎంత పెద్దగా అరుస్తున్నావో తెలుసా? అందరికీ ఎంత డిస్టర్బ్గా ఉంటుంది. నువ్వు అలా అరిస్తే సైలెంట్గా మాట్లాడాలి అందరూ ఉన్నప్పుడు. గెస్ట్స్ ఏమనుకుంటారు? ఇక్కడ స్టే చేస్తారా? నువ్వు అలా అరిస్తే నాయిస్ ఉండకూడదు. మేనేజర్ లక్షణాలే లేవు. నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు హోటల్ని అంటాడు నివ్య వైపు చూస్తూ. సుప్రియ లాస్ట్ డైలాగ్కి గట్టిగా నవ్వింది. సుప్రియ వైపు కోపంగా చూస్తాడు నిఖిల్. ఆ నవ్వుకి వెంటనే సైలెంట్ అయిపోతుంది. హే గర్ల్ ఇలా రా అంటాడు. సుప్రియ భయంగానే ముందుకు వెళ్ళి సార్ అంటూ తలదించుకుంటుంది. ఈశ్వర్ ఆ అమ్మాయిని చూస్తూ పక్కన వాళ్ళని తిడితే భలే ఆనందపడతారు. ఇప్పుడు ఈమె ఇరుక్కుంది అంటాడు స్లోగా. ఆ మాటలు వినిపించిన సుప్రియ కోపంగా చూస్తుంది ఈశ్వర్ని. అమ్మో ఇలా చూస్తుందేంటి అనుకొని వేరే వైపుకు చూస్తాడు ఈశ్వర్. వీడి కంటికి నేను ఏమన్నా జలస్ ఫీల్ అయ్యే అమ్మాయిలా కనిపించానా అలా అన్నాడు అనుకుంటుంది మనసులో సుప్రియ. సుప్రియ నోట్లో గొనుక్కోవడం చూసి ఎవరిని తిట్టుకుంటున్నావు అని అడుగుతాడు నిఖిల్. వెంటనే ఈశ్వర్ వైపు చేతిని చూపించి అతన్నే అంటుంది నిఖిల్తో. ఈశ్వర్ కోపంగా చూస్తాడు. అమ్మో బాసే కాదు పక్కన అసిస్టెంట్కి కూడా కోపం ఎక్కువే అనుకుంటుంది మనసులో నివ్య. సరే అదంతా పక్కన పెట్టు, ఇందాక ఎందుకు నవ్వావు అని అడుగుతాడు. అది సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అడిగేసరికి నవ్వు వచ్చింది అంతే అంది సుప్రియ. మీ మేడంని చూసి అలా నవ్వొచ్చా? సారీ కానీ మేడం అంటూ ఆగిపోతుంది సుప్రియ. ఏంటి ఆగిపోయావు అంటాడు. చుట్టూ చూస్తుంది సుప్రియ. అందరినీ అలా చూడడం గమనించిన నిఖిల్కి అర్థమవుతుంది అందరూ ఉన్నారని. సమాధానం చెప్పడానికి ఆలోచిస్తుందని. ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నివ్య వైపు చూస్తూ నువ్వు నా రూమ్కి రా 10 minutes అయ్యాక అని ఈశ్వర్ని చూస్తూ వెళ్తాడు నిఖిల్. ఈశ్వర్కి అర్థమయ్యి సుప్రియ వైపు చూస్తూ నీ సంగతి తర్వాత చెప్తాను అని వేలు చూపిస్తూ వెళ్తాడు. పోరా అన్నట్టు ఫేస్ పెడుతుంది సుప్రియ ఈశ్వర్ని చూసి. వాళ్ళిద్దరూ వెళ్ళగానే అందరినీ ఎవరి వర్క్ వాళ్ళని చేయమని పంపించేస్తుంది సుప్రియ. నివ్యాని కదుపుతూ ఏంటి మేడం ఇతను అంటుంది విసుగ్గా. ఏమైంది అని అడుగుతుంది ఏం అర్థం అవ్వనట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి నివ్య. అన్నీ తెలిసి అలా అయోమయంగా ఫేస్ పెడితే ఎలా అంటుంది సుప్రియ. హహహ నాకు అలవాటైపోయింది కాబట్టి ఏమనిపించడం లేదు, నీకు అలవాటు అవుతుందిలే అంటుంది నివ్య. ఏంటి అయ్యేది, వాడేమన్నా హెడ్ మాస్టరా, స్కూల్లో పిల్లల్ని తిట్టినట్టు తిడుతున్నాడు అంటుంది. నివ్య కోపంగా ఒక లుక్ ఇస్తుంది సుప్రియకి. అమ్మో మీరేంటి ఫేస్ అలా పెట్టారు? అందరికీ అడగకుండానే వచ్చేది కోపం అనుకుంటే కదా, మరి రాదా నువ్వు వాడు వీడు అంటుంటే అంది నివ్య. నేను అతన్ని అంటే నీకెందుకు? ఓహో మర్చిపోయాను, అతను అంటే నీకు స్పెషల్ ఇంట్రెస్ట్ కదా అంటుంది నివ్యని సుప్రియ. ఆ మాట వినగానే నివ్య మెలికలు తిరుగుతూ ఉంటుంది. అబ్బా మళ్ళీ మొదలుపెట్టింది, మ్యాటర్ ఏంటో మాత్రం చెప్పదు అనుకుంటూ ఇప్పటికైనా విషయం ఏంటో చెప్తారా అని అడుగుతుంది సుప్రియ. అబ్బో దానికోసమేనా ఈ ఆరాటం? నువ్వు ఆరాటపడితే చెప్పను, నాకు ఇంట్రెస్ట్ వస్తే చెప్తా, గుర్తుపెట్టుకో అంటుంది. ఇప్పుడైతే నేను బిజీ వెళ్ళాలి, సార్ రమ్మన్నారుగా అంటూ నిఖిల్ రూమ్కి వెళ్తుంది నివ్య. ఈశ్వర్ మార్టిన్తో ఈవినింగ్ చాలాసేపు మీటింగ్ ఉంటుంది కాబట్టి మనం వర్క్ త్వరగా పూర్తి చేయాలి ఆఫీస్లో అంటాడు నిఖిల్. యా ష్యూర్ సార్ అలానే చేద్దామన్నాడు ఈశ్వర్. వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది అని అడిగాడు. ఆల్మోస్ట్ డన్ సార్ అని చెప్తాడు. ఆల్మోస్ట్ అనే పదం నాకు నచ్చదు, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనే వినిపించాలి అంటాడు. ఓకే సార్ అంటాడు. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ నివ్య డోర్ నాక్ చేస్తుంది. కమిన్ అనగానే నవ్వుకుంటూ నివ్య వస్తుంది. రాగానే
నా వెనకే ఉండి నా పనులు చేయాలి అని తెలియదా నీకు అంటాడు నిఖిల్. సార్ మీరే కదా 10 మినిట్స్ అయ్యాక అన్నారు అంటుంది నివ్య. నేను చెప్తే నీ డ్యూటీ ఏంటో మర్చిపోయావా అన్నాడు. లేదు సార్, నాకు గుర్తుంది, మీరు హోటల్లో ఉన్నంతసేపు మీకు సేవలు చేయాలి అంటుంది. నాకు సేవలు అనే కన్నా నీ ఉద్యోగం ఊడగొట్టకుండా ఉండడానికి పనులు చేయాలి అని గుర్తుపెట్టుకో అన్నాడు నిఖిల్. అలానే సార్ అంది నివ్య డల్గా. ఏంటి అలానే? నెక్స్ట్ టైం నుండి మీరు రావడం మీ వెనకే ఉంటాను అంది. సరే, నేను ఎందుకు రమ్మన్నానో తెలుసా అంటాడు. లేదు అన్నట్టు తల ఊపుతుంది నివ్య. నేను డైలీ మార్నింగ్ రాను హోటల్కి, సో నీకు నా నుండి విముక్తి కలిగింది. ఆ మాట వినగానే నవ్యకి బాధగా అనిపిస్తుంది. మీకు సేవలు చేస్తూ మీ చుట్టూనే ఉండొచ్చు అని ఎంత సంతోషపడ్డానో, ఇప్పుడు ఇలా ఏంటి అనుకుంటూ ఉంటుంది. చాలా బాధగా ఉన్నా పైకి మాత్రం సైలెంట్గా ఉంటుంది నివ్య. ఏంటి నేను రాను అనేసరికి అమ్మయ్య తప్పించుకున్నాను పనిష్మెంట్ నుండి అనుకుంటున్నావా? అదేం లేదు సార్ అంటూ తల ఊపుతుంది నివ్య. నాకు తెలుసులే, నువ్వు అలానే అనుకొని ఉంటావు, బయటకు మాత్రం కాదు అంటున్నావు. నేను ఈవినింగ్ టైంలో వస్తాను. నేను నైట్ నిద్రపోయే వరకు కూడా నా సేవలు పనులు చేయాల్సిందే. ఇదే నీకు పనిష్మెంట్ అంటాడు నిఖిల్. వెంటనే ఫేస్లోకి స్మైల్ వస్తుంది నివ్యకి. నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి పిచ్చికాని పట్టిందా అంత ఆనందపడిపోతున్నావు? అదేం లేదు సార్ అంది. ఇక వెళ్ళు ఈశ్వర్ పద అంటూ నిఖిల్ కూడా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వెంటనే సుప్రియ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని గిరగిరా తిప్పుతూ ఉంటుంది నివ్య సుప్రియని. ఏంటి మేడం అంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది. జరిగింది మొత్తం చెప్తుంది. ఏంటి దానికా మీరు ఇంతలా సంబరపడిపోతున్నారు అంటుంది సుప్రియ. ఎవరైనా పనులు చేయాలంటే బాధపడతారు, కానీ మీరు మాత్రం ఆనందపడుతుంటే నేను చూసేది నిజమో అబద్ధమో తెలియక పిచ్చెక్కుతుంది అంది సుప్రియ. నిజమే ఇదంతా, నా నిఖిల్కి దగ్గరగా ఉంటున్నా అన్న ఆనందం మీ నిఖిలా అంది సుప్రియ. హిహిహి అవును అంది. సరే నేను అడిగినా మీరు చెప్పరుడే కానీ ఇంకా వెళ్దామా అంది సుప్రియ. ఎక్కడికి అని అడుగుతుంది నివ్య. మీకు ఆకలిగా లేదేమో, నాకు మాత్రం పిచ్చగా వేస్తుంది అంటుంది. సరే పద పద, నువ్వు గుర్తు చేశాక నాకు కూడా గుర్తొచ్చింది అంటుంది. రేపటి నుంచి మొత్తం నిఖిల్తోనే. ఆ ఊహ ఎంత బాగుందో అనుకుంటూ సంతోషంలో ఎక్కువ తినేస్తూ ఉంటుంది నివ్య. మేడం ఏంటి అలా తింటున్నారు? ఏమనుకుంటారు చూసిన వాళ్ళు? హిహిహి ఏదో ఆనందంలో. అది సరే, నిఖిల్ గారు నైట్ ఉండమని అన్నారుగా, మరి మీరు లేట్ అయితే ఉండరు కదా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చూస్తారు, మరి ఇప్పుడెలా అని అడుగుతుంది. అదొకటి ఉంది కదా అంటూ మళ్ళీ డల్ అవుతుంది నివ్య. మేడం ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి, నేను హెల్ప్ చేస్తాను అంది సుప్రియ. నిజమా అంటూ ఆనందంగా మెరిసే కళ్ళతో సుప్రియ వైపు చూస్తుంది. అవును అంది సుప్రియ. ఎలా చెప్పు అని అడిగింది నివ్య. ఆహా అన్నీ చెప్పాలి నేను, మీరు మాత్రం ఏం చెప్పరు అంటుంది. అబ్బాయి ఏందే నీ బాధ? చెప్తాను, టైం రాని అంటే రానివ్వడం లేదు, విను. నీకు బాగా క్యూరియాసిటీ ఉంది కదా. హిహి అవును, కొంచెం త్వరగా చెప్పరా అంది సుప్రియ తల మీద తడుతూ. నేను నిఖిల్ని ప్రేమిస్తున్నాను అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. అది నాకు మొదటి నుంచి ఉన్న డౌటే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కానీ అలా ఎలా లవ్ చేస్తారు మేడం? చూడగానే పడిపోయారా? సరే హ్యాండ్సమ్గా ఉన్నాడు అని పడిపోతే పడిపోయారు, అతనికి ఉన్న యాటిట్యూడ్ కోపానికి ఎలా లవ్ చేయాలి అనిపించింది? హౌ అంటూ ఐబ్రో ఎత్తి చూస్తుంది. అది ఇప్పటి లవ్ కాదు, 2 ఇయర్స్ నుండి ఉన్న లవ్ అంది. ఏంటి మీ ఇద్దరు 2 ఇయర్స్ నుండి లవ్లో ఉన్నారా? అయితే మా ముందు ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు కదా అంది సుప్రియ ఒకరికి ఒకరు పడదు అన్నట్టు. హలో మేడం కంట్రోల్, నేనేమన్నాను? లవ్ చేస్తున్నాను అన్నాను, మేమిద్దరం చేసుకుంటున్నాం అనలేదు. ఆహా ఓకే ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత అంది సుప్రియ. నీ తలకాయ అదేంటి మీ లవ్లో నా తలకాయ ఎలా వడ్డు వచ్చింది అంటుంది సుప్రియ. అది రాలేదు, ఇప్పుడు దూర్చేలా ఉన్నావు. నేను దూర్చానా అని అడిగింది. ఓహో ఈ పిల్లతో ఎలా వేగాలి అనుకుంటూ ధీరంగా సుప్రియ వైపు చూస్తూ ఉంటుంది. మేడం ఏంటి ఆ చూపు? నీకేం కనిపిస్తుంది ఆ చూపులో? నాకేం కనిపిస్తుంది? హ్యాపీ డేస్ మూవీలో నిఖిల్ అన్నట్టు బర్రెకళ్ళు నల్లగుడ్లు తప్ప. ఏడుపు మొహం పెట్టుకొని ఉంటుంది నివ్య. హే మేడం మీరు ఒకటి కనిపెట్టారా? నా మాటల్లో లేదు అన్నట్టు తల ఊపుతుంది. మీరు కనిపెట్టాలే
ఎందుకు మీరు కనిపెట్టాలే, ఎందుకు కనిపెట్టలే అని అడిగింది. వస్తే నీ గోల ఆపి పాయింట్కి రా. నువ్వేదో అడుగుతావని మధ్యలో నేను నీ ప్రతి మాటని నా బుర్రలో నోట్ చేసుకుని ఉండనా? అయ్యో, మీ బుర్రలో హోటల్లో సమస్యలే నోట్ అవ్వవు, నా మాటలు నోట్ అవుతాయి అనుకోవడం నాదే తప్పు అంది సుప్రియ. నివ్య చుట్టూ చూస్తూ ఉంది. ఏంటి మేడం వెతుకుతున్నారు? నేనేం వెతుకుతున్నా అంటే ఇక్కడ ఏమన్నా కర్ర ఉంటే నీ బుర్ర పగలగొడదామని అంటుంది నివ్య. మీకు లేదు అని నాది కూడా పాడు చేద్దామనుకుంటున్నారా? తప్పు మేడం, అలా చేయకూడదు అంటుంది. నిన్ను ఇంకా వదిలిపెట్టను అంటూ లేచి అన్నీ వెతికేస్తూ ఉంటుంది. సుప్రియ నవ్వుతూ అలా చూస్తుంటుంది. ఫైనల్గా పన్నీర్ టిక్కా కాల్ చేసి సువ్వ కనిపిస్తే నివ్య కోపంగా సుప్రియ వైపుకు వస్తూ, ఇదిగో దొరికింది, నిన్ను ఇప్పుడే పొడి చేస్తాను అంటూ మీదకు వెళ్తుంది. మేడం, నన్ను చంపేస్తే మీకు హెల్ప్ ఎలా చేయగలను అంది సుప్రియ. ఒక్క నిమిషం గాలి పీల్చుకొని వదిలి అంటూ దాన్ని పక్కన పెట్టి, నువ్వు కనుక ఇప్పుడు అనవసరమైన సోది చెప్పకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి రాలేదు అనుకో, నేను నిన్ను ఈసారి పొడి చేస్తాను అంది. ఓకే మేడం, కూల్, చెప్తాను అంది సుప్రియ. చెప్పే అంటూ చిరాగ్గా ఉంటుంది. ఏం లేదు, సింపుల్, నా రూమ్లో ఉండండి, నేను ఇక్కడే స్టాఫ్ క్వార్టర్స్లోనే ఉంటున్నా అంది. అంటూ వచ్చి రాని నవ్వుతూ, ఇది చెప్పడానికా నన్ను ఇంతలా ఆడుకున్నావు అంటుంది. హిహిహి అంటూ సుప్రియ నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంటుంది. నైట్ అవ్వగానే సుప్రియని కలిసి, రేపు మార్నింగ్ నుండి నీ రూమ్లో ఉంటాను, కొన్ని థింగ్స్ తెచ్చుకోవాలి అని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోతుంది నివ్య. హాస్టల్కి వెళ్ళగానే తనకి కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటుంది. అదంతా చూస్తూ నేత్రప్రియ ఆగలేక, ఏంటే దేనికి సర్దుతున్నావు, పెళ్ళి కుదిరిందా, అమ్మ వాళ్ళు రమ్మన్నారా ఏంటి అని అడుగుతుంది. ఒసే, ఆ నోరు మూయి, నేను నిఖిల్ని లవ్ చేస్తున్నా అని తెలిసి కూడా ఎలా అంటావే అంది. నువ్వేం చెప్పడం లేదు కదా, అందుకే ఇలా అడిగాను అంది నేత్ర. దేని గురించైనా రానియండి, మధ్యలో నా లవ్ గురించే తీసుకునిరా. ఏంటి అలా అంటావు, నాలాంటిదే ఇంకోటి తగిలిందా ఏంటి నీకు అని అంటుంది. నీకన్నా ఎక్కువ విసిగించేదో దొరికింది అంటూ సుప్రియ గురించి తను చేసినవన్నీ చెప్తుంది నివ్య. నేత్రప్రియ బాగా నవ్వుతుంది నివ్య చెప్పినవన్నీ విని. నవ్వండి, అందరూ నన్ను చూసి నవ్వండి, నా నిఖిల్ ఓకే చెప్పాక మీ అందరి పని చెప్తాను. అసలు నువ్వు ఎవరో కూడా సరిగ్గా తెలియదు, అలాంటిది అప్పుడే అతను ఓకే చెప్తా అంటున్నావా? అతని పేరు తెలియదు, అతను ఏం చేస్తాడో, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అలాంటిది ఈరోజు నేను అతనితో డైలీ పోట్లాడుతున్నా, సేవలు చేస్తున్నా, భయపడుతున్నా. ఇన్ని ఎమోషన్స్ నాకు డైలీ అతనితో జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికైనా నేను భరించడానికైనా కారణం అతని మీద నాకున్న ప్రేమ. ఏదో ఒకరోజు నా మనసులో మాట చెప్పకపోతానా, యాక్సెప్ట్ చేయలేకపోతాడా అంటుంది. నేత్ర నవ్వి, నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇలానే ఉంచుకోవే, ప్రతి విషయంలో నువ్వు అన్నీ రీచ్ అవ్వచ్చు అప్పుడు అంటుంది నివ్యని. నివ్య నవ్వుతుంది ఆ మాటలకి. వెళ్ళి భోజనం చేద్దాం రా, మళ్ళీ మెస్ మూసేస్తారు అంటుంది. రేపటి నుండి నీకు ఎవరే తోడుగా వచ్చేది మెస్కి అంటుంది నేత్రని. అదేమన్నా దూరంగా ఉందా, 4 అడుగులు వేస్తే వస్తుంది, నాకేం భయం లేదు అంటుంది. వసే, నేను వెళ్తున్నందుకు ఫీలింగ్ సాడ్ అంటావేమో అని అడిగాను అంది నివ్య. ఓహో, ఇప్పుడు ఎమోషనల్ డ్రామా నా వల్ల అవ్వదు, సో నువ్వు త్వరగా కానిస్తే వెళ్దామంటుంది. పద, మిగిలినవి తర్వాత సర్దుకుందామంటుంది. ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేశాక నివ్య థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తారు. ఇద్దరు ఆదమర్చి స్లీప్ వేస్తారు. నిన్న మిస్ అయ్యాడు అని నితీష్ కోసం మార్నింగే త్వరగా రెడీ అయ్యి కాజుని లేపుతుంది నిక్కి. అక్క, చలిగా ఉంది, కొంచెం సేపు పడుకోనివ్వు, టైం కూడా అవ్వలేదుగా అంటుంది కాజు. అది కాదే, నిన్న మనం లేట్గా వెళ్ళాము, లేకపోతే వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారో తెలియాలి అంటే ఇవాళ మనం త్వరగా వెళ్ళాలి అంటుంది నిక్కి. అక్క, నీ పిచ్చి పరాకాష్ఠకి చేరేటట్టు ఉంది, నీ మొహం కూడా చూడడు, ఎందుకే నీకు అతనితో అంటుంది. నాది పిచ్చి కాదు, ప్రేమ, నువ్వు రొటీన్ డైలాగ్స్ ఆపి రెడీ అవ్వు అంది. అమ్మకి నాన్నకి చెప్తాను, ఆగు నీ పని అంది కాజు. నేను భయపడతాను అనుకుంటున్నావా? అస్సలు భయపడను, చెప్పుకుంటే చెప్పుకో అంది నిఖిత. సరే అయితే అమ్మా నాన్నని పిలుస్తుంటే కాజు. నిక్కి కాజు నోరు మూసి, సరదాగా అన్నానే, చెప్పకే ప్లీజ్, ఇవాళ ఒక్కరోజుకి నువ్వు రెడీ అవ్వు, రేపటి నుండి రెగ్యులర్ టైంకి వెళ్దామని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని చూస్తూ ఉంటుంది నిఖిత. నిక్కి బాధ చూసి సరే అంటూ లేచి ఫ్రెష్ అయ్యి వస్తుంది.
నిక్కీ వాళ్ళ అమ్మ టిఫిన్ చేయమన్నా ఆకలి లేదు అని చెప్పి కాజుని లాక్కెళుతుంది. రోజుటి కన్నా త్వరగా వెళ్ళడంతో ఎప్పుడు నివ్యకి సైడ్ కొట్టే ప్లేస్కి వెళ్తారు నిక్కీ కాజు. అక్క మన స్టాప్ ఇక్కడ కాదుగా అటువైపుగా ఉంటుంది అంటుంది కాజు. వాళ్ళు ఇక్కడికే కదా వచ్చేది, అందుకే ఇక్కడ ఉన్నాను అంది. సరే అక్క ఇంకా టైం అవ్వలేదుగా, ఎక్కడ ఉంటే ఏంటి అని బెంచ్ మీద కూర్చుంటుంది కాజు. సురేష్ నితీష్ ఇద్దరు కూడా త్వరగా వస్తారు నిక్కీ వాళ్ళు రాకముందే. ఇద్దరూ వెళ్తుంటే సురేష్ కాజు నిక్కీని వీళ్ళు వెయిట్ చేసే ప్లేస్లో చూసి పక్కకు లాక్కెళ్తాడు నితీష్ని. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నిక్కీ నితీష్ ఎదురు పడతారంటారా? నివ్య నిఖిల్ లవ్లో పడతాడా? సుప్రియ మాటలో మీరేమైనా గమనించారా? నివ్య కనిపెట్టలేదు, మీరైనా కనిపెట్టండి. ఇవన్నీ తెలియాలి అంటే మీరు చదువుతూనే ఉండాలి, నేను రాస్తూనే ఉండాలి. స్టోరీ అయితే కంటిన్యూస్. అండ్ నా జ్యోతిర్మయ టాక్స్ అనే ఛానల్ లింక్స్ కూడా నేను ఈ కమ్యూనిటీ పోస్ట్లో పెడతానండి. అది నా డైలీ వ్లాగింగ్, కుకింగ్ ఎక్సెట్రా మనకి ఏది నచ్చితే అలాంటివి అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ స్టోరీస్ ఎలా రాయాలి, ఎలా డెవలప్ అవ్వాలి, యూట్యూబ్లో ఎలా ఛానల్స్ని స్టార్ట్ చేయాలి, అవన్నీ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోస్. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ ప్రాసెస్ అంతా తెలుసుకున్న తర్వాత మీరు కూడా స్టార్ట్ చేసేసేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.